నంద్యాలలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పుష్పమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కులమత వివక్షలను ఎదుర్కొంటూ సమాన హక్కుల కోసం పోరాడిన పూలే జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జరిగిన జయంతోత్సవ సభను మంత్రి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పుస్తక పఠనం ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మైనార్టీస్ ఉంటే 2% అన్ని ఉద్యోగాలు వచ్చాయంటే ఇది అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కూలీనాలు చేసుకుని కష్టపడి మీరు జిఎస్టీ ఎగ్జామ్స్ చేసిన తర్వాత లోకేష్ బాబు గారు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చూస్తే మీరు పిల్లలు, మన పిల్లలు అప్పర్ కమ్యూనిటీ కాదు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు సంతలో పిల్లలు వేసుకొని 5 ఏళ్ళ 8 ఏళ్ల పిల్లలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటే ఆశ్చర్యం. అంటే వాళ్ళు కష్టం చేసి రాత్రి మొదలు పిల్లలు చదివించుకొని పెళ్లి అయిన తర్వాత కూడా 8 ఏళ్ల పిల్లలు ఉన్నారు, సంతలో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తీసుకొచ్చే అకేషన్ లో పాల్గొన్నారంటే చాలా ఆనందపడేది. అంతా నిందాలు తర్వాత మాత్రం ఫోటో తీసుకున్నారు పిల్లలంతా, అన్నారు ఫోటో తీసుకోవాలని చెప్పి. అది ఆ సంస్కరణలు రావాలని అనుకుంటున్నా. ఆ రోజు ఆ మహానుభావులు తీసుకొచ్చే సంస్కరణలు ఈరోజు మళ్ళా రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాతనే జరిగినాయి. కాబట్టి ఈరోజు మనం మన దేశాన్ని ముందుకు తీసుకోవాలా, వికసిత్ భారత్ కావాలనేది మేము కోరుకుంటాను. అదే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా కావాలా. కాబట్టి మనం అందరం కూడా సమిష్టిగా పనిచేస్తేనే ఏదైనా సాధించగలం. ఈ రోజు కూడా నంద్యాల జిల్లాలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం వింటున్నాం. అంటే అన్ని సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం అదే విషయం పైన పోరాడిన 200 సంవత్సరాల తర్వాత ఈరోజు నంద్యాల జిల్లా ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా తమకు తాము ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాం మన వంతు కృషి ఏం చేస్తున్నాం ఈ విషయంలో? మనం ఎందుకు ఆడపిల్లలు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ వరకు చదివించట్లేదు? ఎందుకు 9th, 10th క్లాస్లోనే ఆడపిల్లలు పెళ్లి చేయాలని చూస్తున్నాం? అందులో కూడా మేనరికం ఉంటే ఇంకా తొందరగా చేసేసేయాలని ఎందుకు అనుకుంటున్నాం? కానీ ఇలా మేనరికం వల్ల చేయడం వల్ల ఈ రోజుల్లో చూస్తే ఎక్కువగా ఆటిజం ప్రభావం ఉన్న పిల్లలు ఎక్కువగా పడుతున్నారు. ఎందుకు మనం ఒక ఆడపిల్లని చదివించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి తనంతకు తన కాలంలో నిలబడి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే స్థాయికి తల్లిదండ్రులు మనం తీసుకువెళ్ళడానికి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అనేది మన జిల్లాలో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. సో ఖచ్చితంగా దీనిపైన మనం ఆలోచించాలి. ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ గా చాలా మంది మన జిల్లాలో ఎదుగుతూ ఉన్నారు. ముందుకు వస్తాం, చిన్నదో పెద్దదో ఏదో మేము వ్యాపారం చేస్తాము, లేదంటే చాలా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేస్తాము, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన సమయం ఇది. అలాగే పెద్దలు మాట్లాడుతూ వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాల గురించి చెప్పారు. ఇవన్నీ సమయం చూసుకొని చదవండి. చాలా మంది పుస్తకాలు చదవట్లేదు. రోజు ఎక్కువగా సెల్ ఫోన్ ప్రభావమే ఎక్కువగా కనపడుతుంది. ఆ పుస్తకాల నుంచి చాలా నేర్చుకుంటాం, నాలెడ్జ్. అంటే కష్ట పరిస్థితుల్ని అధిగమించి ఏ విధంగా ముందుకు వచ్చారు అన్నది. అలాగే విషయం పైన పరిణామం ఎక్కువగా ఉంటుంది. మనం 10 మంది ముందు చాలా కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడగలం. పుస్తకాలు చదివినప్పుడు జ్ఞానం మనకి వస్తుంది కాబట్టి
టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.